నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక మామూలు విషయం గురించి మాట్లాడుకోవడం లేదు. మన భారతదేశ రవాణా రంగంలో జరుగుతున్న ఒక భారీ, భవిష్యత్తును మార్చేసే విప్లవం గురించి తెలుసుకోబోతున్నాం. దశాబ్దాలుగా మనకు పరిచయమున్న డీజిల్ పొగలు కక్కే రైళ్లు కాకుండా కేవలం నీటి ఆవిలిని మాత్రమే వదిలే రైళ్లు మన ట్రాక్లపై పరుగులు తీయబోతున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. మన భారతీయ రైల్వేల గ్రీన్ ఇంజిన్ అంటే ఈ హైడ్రోజన్ రైల్ విప్లవం వెనుకున్న కథ ఏంటి, అదెలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇక్కడొక ఆసక్తికరమైన ప్రశ్న. అసలు అపోలో 11 మూన్ మిషన్కి మన ఇండియన్ రైల్వేస్ భవిష్యత్తుకి లింక్ ఏంటని ఆలోచిస్తున్నారా? వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఒక పెద్ద పోలిక ఉంది. అపోలో 11 రాకెట్ భూమి మీద నుంచి పైకి లేవడానికి కిరోసిన్ వాడింది, కానీ ఆకాశంలో నక్షత్రాల వైపు దూసుకెళ్లడానికి హైడ్రోజన్ ఇంధనాన్ని ఉపయోగించింది. సరిగ్గా ఇదే తరహాలో మన రైల్వేలు కూడా కాలుష్యాన్ని పారద్రోలి ఒక కొత్త భవిష్యత్ వైపు ప్రయాణించడానికి అదే పవర్ఫుల్ హైడ్రోజన్ను ఇంధనంగా ఎంచుకుంటున్నాయి. అంటే హైడ్రోజన్ కేవలం ఒక గ్యాస్ మాత్రమే కాదు, అది మన ఫ్యూచర్కి ఫ్యూయల్ అన్నమాట. అసలు ఈ భారీ మార్పు ఎందుకు అంత అర్జెంట్ అంటారా? ఒకసారి ఈ నంబర్స్ గమనించండి. మన ఇండియన్ రైల్వేస్ ప్రతిరోజు సుమారు 11,000 రైలులను నడుపుతోంది. రోజుకి దాదాపు 1,30,00,000 మందిని వాళ్ల గమ్యస్థానాలకు చేరుస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటి. కాని ప్రాబ్లం ఏంటంటే, ఈ స్థాయి ఆపరేషన్ వల్ల భారీ కార్బన్ ఫుట్ప్రింట్ క్రియేట్ అవుతోంది. లక్షలాది లీటర్ల డీజిల్ కాలిపోతుంటే పర్యావరణం ఏమవుతుందో ఊహించండి. అందుకే దీనికొక సాలిడ్, ఎకో ఫ్రెండ్లీ సొల్యూషన్ చాలా అవసరం. ఆ సొల్యూషనే ఈ గ్రీన్ హైడ్రోజన్. మనం టెక్నికల్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అసలు ఈ ఆకుపచ్చ హైడ్రోజన్ ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. నీటిని అంటే H2Oని ఎలక్ట్రాలిసిస్ అనే ప్రాసెస్ ద్వారా విడగొట్టి ఈ హైడ్రోజన్ని తయారుచేస్తారు. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే, ఈ ప్రాసెస్కి వాడే కరెంటు కూడా సోలార్ లేదా విండ్ పవర్ లాంటి సహజ శక్తుల నుంచే వస్తుంది. కాబట్టి దీన్ని తయారు చేయడంలో కానీ వాడకంలో కానీ పర్యావరణానికి హాని చేసే గ్రీన్హౌస్ వాయువులు ఏమాత్రం విడుదల కావు. అంటే 100% స్వచ్ఛమైన ఇంధనమిది. ఇక్కడ మీకు ఇంకో చిన్న డౌట్ రావచ్చు. ఇప్పటికే మనకు ఎలక్ట్రిక్ ట్రైన్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఈ హైడ్రోజన్ రైలు ఎందుకు అని? కరెక్ట్ పాయింట్. కానీ ఈ రెండింటికి ఒక పెద్ద తేడా ఉంది. ఎలక్ట్రిక్ ట్రైన్లు నడవాలంటే ట్రాక్ పైన వైర్లు, కరెంటు సబ్స్టేషన్లు ఖచ్చితంగా ఉండాలి, వాటిమీద ఆధారపడతాయి. కాని హైడ్రోజన్ రైలుకి అలాంటి బయటి కరెంటుతో పనిలేదు. దానికి కావాల్సిన కరెంటును దానిలో ఉండే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ అప్పటికప్పుడు స్వయంగా తయారుచేసుకుంటాయి. ఎలక్ట్రిక్ వైర్లు వేయలేని సుదూర ప్రాంతాలకు, కొండ ప్రాంతాలకు ఇవి పర్ఫెక్ట్ చాయిస్ కదూ. ఇక మన దేశంలో తయారవుతున్న ఈ కొత్త ట్రైన్ స్పెసిఫికేషన్స్ చూస్తే షాక్ అవుతారు. ఏకంగా 10 కోచులతో బ్రాడ్గేజ్ ప్లాట్ఫామ్ మీద నడిచే ప్రపంచంలోనే అతి పొడవైన హైడ్రోజన్ ట్రైన్ మనదే. ఇది 2400 కిలోవాట్ల సామర్థ్యంతో ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ హైడ్రోజన్ ట్రైన్ కూడా. ముందుకు వెనక్కి వెళ్లడానికి రెండు వైపులా 1200 కిలోవాట్ల పవర్ కార్లుంటాయి. వీటన్నింటికీ మించి గర్వకారణమైన విషయం ఏంటంటే, ఇదంతా పూర్తిగా మన దేశంలోనే డెవలప్ చేశారు. ఆత్మనిర్భర్ భారత్ అంటే ఇదే కదా. పైగా ఈ రైలు నుంచి వచ్చే ఒకే ఒక్క వేస్ట్ జస్ట్ స్వచ్ఛమైన నీటి ఆవిరి, అంతే. ఈ విజువల్ చూడండి. ఇది మన దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైల్ కోచ్. ఇదిదో పేపర్ మీదున్న ప్లాన్ కాదు, అప్పుడే రియాలిటీలోకొచ్చేసింది. రీసెర్చ్, డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ RDSO ఈ రైలు ఆసిలేషన్ ట్రయల్స్ను కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. అంటే ట్రాక్పై ఇది ఎంత సేఫ్గా, స్టెడీగా వెళ్తుందో ఇప్పటికే టెస్ట్ చేసేశారన్నమాట. ఇందులో ఉన్న ఇంజనీరింగ్ మ్యాజిక్ ఏంటంటే, వీళ్ళు పూర్తిగా కొత్త రైలులో నిర్మించట్లేదు, మనకున్న పాత డీజిల్ రైళ్లనే అద్భుతంగా మార్చేస్తున్నారు. దీన్నే రెట్రోఫిట్టింగ్ అంటారు. ఫస్ట్ ఏం చేస్తారంటే, డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ డామ్యూ రైళ్లలోనే కాలుష్యం చేసే పాత డీజిల్ ఇంజిన్లను పీకేస్తారు. ఆ ప్లేస్లో అత్యాధునిక హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ అలాగే ట్యాంకులను ఫిట్ చేస్తారు. ఇక్కడ కరెంటు మొత్తం ఒకే చోట కాకుండా రైలులోని అన్ని కోచులకు సమానంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దీనివల్ల బండి బరువు బ్యాలెన్స్ అయ్యి ప్రయాణం చాలా స్మూత్గా సాగుతుంది. మరి పైలట్ ప్రాజెక్ట్ ఏ స్టేజ్లో ఉందో ఎగ్జాక్ట్ డీటెయిల్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ కోసం హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ మధ్య ఉన్న 90 కిలోమీటర్ల రూట్ని ఫైనల్ చేశారు. రీసెంట్గా జింద్ నుంచి లలిత్ ఖేరా వరకు 20 కిలోమీటర్ల పాటు సక్సెస్ఫుల్గా ఒక ట్రయల్ రన్ కూడా వేశారు. ఆ టైంలో రైలు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వెళ్ళింది. ఫ్యూచర్లో దీని టార్గెట్ గంటకు 110 నుంచి 140 కిలోమీటర్లు. ఒక్క ట్రిప్లో సుమారు 2500 మంది ప్రయాణికులు కేవలం 30 నుంచి 60 నిమిషాల్లో వాళ్ళ డెస్టినేషన్స్ చేరుకుంటారు.
ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్ట్ వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. కేవలం 9 కిలోల నీళ్లు అంటే ఒక చిన్న బకెట్ నీళ్ల నుంచి వచ్చే 900 గ్రాముల హైడ్రోజన్తో వందలాది టన్నుల బరువున్న ఈ భారీ ట్రైన్ని ఏకంగా 1 కిలోమీటర్ దూరం నడపొచ్చు. అసలు ఊహించండి, 1 కిలో కంటే తక్కువ ఇంధనంతో ఇంత పెద్ద రైల్ను నడపడమంటే మామూలు విషయం కాదు. ఈ టెక్నాలజీ ఫ్యూచర్లో ఎంత ఎఫెక్టివ్గా ఉండబోతుందో ఈ ఒక్క లెక్క చాలు చెప్పడానికి. ఈ ఎక్స్పెరిమెంట్ కేవలం ఏదో ఒక రూట్కి మాత్రమే పరిమితం కాలేదు. కొంచెం పెద్ద పిక్చర్ చూస్తే ఇండియన్ రైల్వేస్ తీసుకొచ్చిన హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ అనే అద్భుతమైన ఐడియా కనిపిస్తుంది. మన దేశంలో చాలా అందమైన హిల్ స్టేషన్లు, హెరిటేజ్ రైల్వే మార్గాలు ఉన్నాయి. అక్కడ డీజిల్ పొగ వల్ల మన ప్రకృతి పాడవుతుంది. కాబట్టి ఈ డీజిల్ వాడకాన్ని ఆపేసి ఆ ప్లేస్లో ఇలాంటి 35 హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టాలని మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. అప్పుడు మన పర్యావరణం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో కదా. అసలు ఈ రైల్వే పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడ్నుంచి వచ్చిందంటే, ఇదొక జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనే ఒక భారీ మహాసంకల్పంలో భాగం. 2030 నాటికి మన ఇండియాను గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగం, అలాగే ఎగుమతులలో ఒక గ్లోబల్ హబ్గా మార్చడమే ఈ మిషన్ మెయిన్ టార్గెట్. ఆ టార్గెట్ రీచ్ అవ్వడంలో మన రైల్వేలు తీసుకుంటున్న చొరవే ఈ హైడ్రోజన్ రైళ్లు. ఇది ఎంత సీరియస్ ప్రాజెక్ట్ అని చెప్పడానికి ఈ నంబరే సాక్ష్యం. ఏకంగా 19,744 కోట్ల రూపాయలు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కోసం మన ప్రభుత్వం పెడుతున్న భారీ బడ్జెట్ ఇది. అంటే ఇది ఏదో చిన్న ఎక్స్పెరిమెంట్ కాదు, దేశ రవాణా మరియు ఇంధన రంగాన్ని పూర్తిగా మార్చడానికి వేస్తున్న ఒక సాలిడ్ ఫౌండేషన్. సరే, అంతా బానే ఉంది, కానీ డీజిల్ కంటే ఇది చౌకా అనే క్వశ్చన్ మీకొచ్చి ఉంటుంది. మన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. 100 ఏళ్లకు పైగా స్థిరపడిపోయిన పాత డీజిల్ నెట్వర్క్ ఖర్చుతో ఇప్పుడిప్పుడే మొదలవుతున్న సరికొత్త హైడ్రోజన్ టెక్నాలజీ ఖర్చును డైరెక్ట్గా పోల్చడం ఫేర్ కాదు కదా. ఏ కొత్త టెక్నాలజీ అయినా స్టార్టింగ్లో కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది, కానీ మెల్లగా స్కేల్ పెరిగే కొద్దీ రేట్లు ఖచ్చితంగా తగ్గుతాయి. అయితే ప్రాక్టికల్గా ఆలోచిస్తే కొన్ని సవాలు లేకపోలేదు. ఈ టెక్నాలజీని దేశమంతా ఎక్స్పాండ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. దీనికి భారీ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చాలి. హైడ్రోజన్ని తయారు చేసే ఎలక్ట్రోలైజర్లు, ఫ్యూల్ నింపే స్టేషన్లు నిర్మించాలి. ఉదాహరణకు జింద్లో ఇప్పటికే ఒక 1 మెగావాట్ ప్లాంట్ను రెడీ చేశారు కూడా. ఇంకో పెద్ద ఛాలెంజ్ ఏంటంటే హైడ్రోజన్ చాలా త్వరగా మండిపోయే గ్యాస్. కాబట్టి పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అంటే PSO యొక్క స్ట్రిక్ట్ రూల్స్ని తూచా తప్పకుండా పాటించాలి. ఎందుకంటే ఇక్కడ సేఫ్టీనే ఫస్ట్ ప్రయారిటీ. ఎన్ని సవాళ్లు ఉన్నా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే వచ్చే కిక్కు వేరు. అవును, జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్ మరియు చైనా తర్వాత హైడ్రోజన్ రైళ్లను ఆపరేట్ చేస్తున్న ప్రపంచంలోని 5వ దేశంగా మన ఇండియా రికార్డ్ సృష్టిస్తోంది. గ్రీన్ ట్రాన్సిట్లో అంటే ఎకో ఫ్రెండ్లీ ట్రాన్స్పోర్ట్లో మనం వరల్డ్ టాప్ లీగ్లో సగర్వంగా నిలబడతాం. ఇది నిజంగానే ప్రతి ఒక్కరం గర్వపడాల్సిన విషయం. సో మన ఈ విశ్లేషణ ముగింపుకి వచ్చేశాం. చివరిగా ఒక ఆలోచన. రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ మరింత డెవలప్ అయి మౌలిక సదుపాయాలు పెరిగి ఖర్చులు తగ్గాక కేవలం రైళ్లే కాదు, భవిష్యత్తు ప్రపంచ రవాణా వ్యవస్థ మొత్తాన్ని నడిపించే అల్టిమేట్ గ్రీన్ ఇంజిన్గా హైడ్రోజన్ మారుతుందా? మన ఇండియా వేస్తున్న ఈ అడుగులు రేపు ప్రపంచానికే ఒక రోల్ మోడల్ అవుతాయా? ఇదంతా జరగడం మన కళ్లారా చూడబోతున్నాం. ఈ విశ్లేషణ మీకు ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.